హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా ఒక వ్లాగ్ అప్లోడ్ చేసి. సో కాబట్టి నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి పిక్నిక్ అయితే రీసెంట్గా వెళ్ళడం జరిగింది. సో ఎక్కడికో కాదు, అనకాపల్లి వెళ్ళాము. సో కాబట్టి ఈ బిజీ షెడ్యూల్లో వన్ డే మా కోసం ఎలా స్పెండ్ చేసాము అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఎస్, పదండి అయితే వెళ్ళిపోదాం. సో మేమైతే దారిలో ఉన్నాం అనమాట. సో అందరం కలిపి ఒక దగ్గర గ్యాదర్ అయ్యాము. సో అక్కడి నుంచి అందరం ఫాస్ట్గా కార్స్లోని బండి మీద అందరూ ఎవరి అవైలబిలిటీ బట్టి వాళ్ళు ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసాం. సో దగ్గర 1.5 hours దగ్గర పట్టింది మాకు వెళ్ళడానికి. నెమ్మదిగా ఆగి వెళ్ళాం, ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము తిన్నంగా ఆకుండా వెళ్ళిపోయాం. అండ్ మధ్యలో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బండి మీద వెళ్తున్నారో వాళ్ళని కూడా చూసుకుంటూ సో మేమైతే రీచ్ అయిపోయాం. ఇన్ ద మీన్ వైల్ మేము కొంచెం ఫన్ కూడా చేసాము. చూడండి, పోవాలంటే ఏం చేయాలి? తాయెత్తు కట్టాలి. మరి దెయ్యం రావాలంటే ఏం చేయాలి? తాళి కట్టాలి. ఇలా సరదాగా మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. సో రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ మేము కొన్ని ప్లేస్ అంతా కూడా మేము తీసుకున్నాము. సో దాన్ని పాకలు అంటారంట. సో అక్కడ మేము వాటికి తీసుకొని అక్కడే కొంచెం కోళ్ళు కూడా కొనేసుకొని అమ్మవారికి మొక్కేసుకొని సో అక్కడే వండుకొని తినేద్దామని చెప్పి మేమైతే అందరం వచ్చేసాం. సో మేమైతే ప్లేస్ వెతుకుతున్నాం ఎక్కడ కూర్చోవాలి ఏంటనేది. సో మా పిల్లలు గొప్ప యాక్టివ్ ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఇంత యాక్టివ్ ఉంటుందో లేదో చూడాలి. సో ఎస్, ఫైనల్లీ మేమైతే ఒక ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాం. సో ఇక్కడే వండుకోవాలనుకుంటున్నాం. సో అందరం కలిపి ఇక్కడ చేపలు వేసుకొని కూర్చుంటాం అనమాట. సో ఈలోపు మా హస్బెండ్ వాళ్ళందరూ కూడా వెళ్ళి కోడులు బేరమాడడానికి వెళ్ళారు. ఈలోపు మేము కొంచెం ఫన్ చేస్తున్నాం. సో చక్కగా చేపలు వేసుకొని అందరం కూర్చున్నాం అనమాట. సో పొడుగ్గా చేపలు వేస్తాము. సో ఇప్పుడైతే అమ్మవారికి పులగం పెట్టాలి. సో కాబట్టి మా అత్తగారు దానికి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సో ఈలోపు కోళ్ళు అవి వచ్చిన తర్వాత అమ్మవారికి కోళ్ళు నైవేద్యం పెట్టాలి కదా. సో కాబట్టి ఈలోపు మేము ఇలా సెటిల్ అయ్యాం అనమాట. పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి కూర్చోబెట్టాం. ఎస్, ఇన్ ద మీన్ వైల్ ఇక్కడ 4 కోళ్ళు బేరమాడి తీసుకొచ్చారు. ఇక్కడ వాటికి పసుపది రాసి అమ్మవారికి ఇస్తున్నారనమాట బలి. సో ఎస్, ఈ కోడుల్నే మనం ఏం చేస్తామంటే ఇదొక కైండ్ ఆఫ్ రిచువల్ అనమాట. సో ఇక్కడ ఇలా చేస్తారనమాట. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ట్రెడిషన్. సో ఏంటంటే ఇలా వాటర్ పోసేటప్పుడు అక్కడ కోడి కదిలితే అమ్మవారికి ఓకే అన్నట్టు. సో ఈలోపు ఇక్కడ కోడికి మొత్తం బొచ్చు పీకేసి దీనికి ఇక్కడ కాల్చేస్తున్నాం అనమాట. సో మంట పెట్టి ఇక్కడ మా హస్బెండ్, మా బావగారు, మా అన్నయ్య వీళ్ళందరూ కూడా చక్కగా ఈ మంటలో కోడిని కాలుస్తుంటే నేనేదో పెద్ద తోపులాగా నేను కూడా వెళ్ళి కోడిని కాల్చాను అనమాట. సో నాకు ఆ పొగకి కళ్ళు మండిపోయి సో కాబట్టి ఎక్కువసేపు నించోలేకపోయాను. ఏదో ఫోటోకి పోజ్ ఇవ్వాలి కదా అని చెప్పి ఆ మాత్రమైనా నించొని కొంచెం కాల్చినట్టుగా బిల్డప్ ఇచ్చాను కానీ బట్ ఎక్కువ కాల్చలేకపోయాను అనమాట. సో బట్ ఏంటంటే ఇదొక కైండ్ ఆఫ్ ఫన్. నా బాచోళ్ళకి మా ఆయన తీసేసుకున్నారు. సో నేను పక్క అయితే వచ్చేసాను, మన వల్ల కాదు ఇలాంటివని. అండ్ ఇక్కడ మా అత్తగారు వీళ్ళందరూ కూడా రిమైనింగ్ మొత్తం 4 కోళ్ళు చెప్పాను కదా, 4 కోళ్ళు కాల్చిన తర్వాత ఇప్పుడు వాటికి పసుపు రాస్తున్నారు. ఇక్కడ నేను కూడా ఏదో కొద్ది పసుపు రాద్దాం అనుకున్నాను కానీ మన వల్ల కాదు ఇలాంటి పనులు అవి. సో ఇప్పుడైతే ఈ చికెన్ని పీసెస్ కింద కట్ చేయించడానికి మా బావగారు వాళ్ళందరూ కూడా వెళ్ళి పీసెస్ కింద కట్ చేయించుకొని తీసుకొచ్చారు. ఇన్ ద మెయిన్ వైల్ మా అత్తగారు ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసి చక్కగా కర్రీ అయితే వండేశారు. సో ఆ కర్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అమ్మవారిని అయితే రెడీ చేసేసారు. సో మీరు చూసినట్టయితే అమ్మవారిని ఎలా చేసామో చూసారా, ఒక బుట్టలోని అమ్మవారికి కావాల్సిన సారీ సామాన్లన్నీ కూడా సర్దేసి ఇలా పట్టుకొని వచ్చాం. సో కర్రీ అయితే అయిపోయింది కాబట్టి రైస్, చారు అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్ళిపోయాం. అన్నీ అక్కడే చేయాలంటే టైం ఎక్కువ పట్టేస్తుంది. సో మేము కూడా ఎక్కువ ఎంజాయ్ చేయలేం కాబట్టి ఇలా అందరం కూర్చొని వరుసగా హ్యాపీగా భోంచేస్తే ఎంత బాగుంది తెలుసా, చక్కగా మాట్లాడుకుంటూ. ఇక్కడ నేను నా కూతురికి తినిపించుకుంటూ నేను కూడా తింటున్నా అనమాట. సో ఫైనలీ ఇక్కడ బాగా కష్టపడిన వాళ్ళందరూ కూడా తింటున్నారు, మా బావగారు, మా ఆయన వీళ్ళందరూ. సో ఎస్, ఫైనలీ ఇక్కడైతే మా భోజనాలు ముగించుకొని ఇప్పుడైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మొత్తం అంతా కూడా ఇక్కడ ప్యాకప్ చేసేసుకున్నాం. సో ఫైనలీ అమ్మవారి నూకాలమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో నా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. సో మీరు కూడా అమ్మవారిని చూస్తే చాలా ప్లెజెంట్గా ఉన్నారు తల్లి. సో నాకైతే చాలా ఫేవరెట్ గాడ్. సో ఏమనుకున్నా నాకు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. సో అందుకని చెప్పి మరీగా నేను ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. సో ఇక్కడ గుడి లోపల మీరు చూసినట్టయితే మంచి పెయింటింగ్స్, ఇక్కడ ఎంత బాగుంది అన్నపూర్ణేశ్వరి దేవి. సో ఫైనలీ మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ వన్ డే ఇన్ మై లైఫ్ విత్ ద ఫ్యామిలీ పిక్నిక్ చాలా బాగా జరిగింది. అక్కడ ప్రసాదం కూడా తినేసి టాటా బై బై. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.